మిమ్మల్ని దర్శించుకున్నాను. అప్పుడు మీరు నన్ను అడిగారు, ఇది ధ్యానంలోకి ఎలా వచ్చారు, ఇది మంచిది కాదు అని మీరు అన్నారు. నేను అన్నీ తెలుసుకుని వచ్చాను అన్నాను. దాని తర్వాత కంటిన్యూగా ధ్యానం చేస్తూనే ఉన్నాను సార్. మీరు చేసే ధ్యాన ప్రచారం ముందు మేము 24 అవర్స్ లాగా మీలాగా చేయలేకపోతున్నాము. మరి మీరు పెద్ద గురువు గారు, మేము చాలా చిన్నపిల్లలలాగా పనిచేస్తాము. మరి దీనికి మాకు ఏంటి సార్ డిఫరెన్స్? దేనికి? ఇప్పుడు మీరు ఇట్లా 24 అవర్స్ జర్నీ చేసి క్లాసులు చెప్పేస్తారు. మేము ఒక రోజు పని చేస్తే రెండో రోజు కొంచెం రెస్ట్ అనిపిస్తుంది. నాకు రెస్ట్ కావాలనిపిస్తుందో. కానీ మేము మీ ధ్యాన ప్రచారంలో చూస్తే ఎక్కడ రెస్ట్ కనపట్టలేదు కదా సార్. ఎప్పుడు కంటిన్యూగా వెళ్తూనే ఉంటారు, క్లాసులు చెప్తూ ఉంటారు, పుస్తకాలు కలెక్షన్ చేస్తూనే ఉంటారు. నేను సమయం వేస్ట్ చేయను, సమయాన్ని ఉపయోగించుకుంటాను. ప్రతి క్షణము నాకు ఉపయోగించుకుంటాను. అందరూ అలా ఉపయోగించుకోవాలి. అట్లాగే దేనికోసం ప్రయత్నం చేస్తే అది వస్తుంది మనకి. దేనికోసం ప్రయత్నం చేయకపోతే అది మనకి రాదు. మనం ఏమనుకుంటాము, ఒక్క క్షణం అయ్యేది కదా, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. నాకేమనిపిస్తుంది, ఒక్క క్షణం కూడా రెస్ట్ తీసుకోకూడదు, పని చేయాలనిపిస్తుంది. రెండు కరెక్టే, పని చేయడం కరెక్టే, రెస్ట్ తీసుకోవడం కరెక్టే. కనుక అందులో పెద్ద తేడా నాకేం కనపడలేదు. మీరు రెస్ట్ తీసుకోకుండా ఇప్పుడు పని చేస్తూనే ఉంటారు కదా సార్. రెస్ట్ తీసుకోకుండా ఎవడు పని చేయడా? రాత్రి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాం కదా, నిద్రపోతుందా హాయిగా. ఇప్పుడు లాక్డౌన్లో నిద్రపోతున్నారు సార్. అప్పుడు ఇంతకుముందు ఎక్కడ నిద్రపోతున్నారు? నేను రోజు నిద్రపోతున్నాను. ఆయన అందరూ రోజు నిద్రపోతారు. ఫుల్ రెస్ట్ దొరుకుతుంది రాత్రిపూట అందరికీ. రాత్రిపూట రెస్ట్ చాలులే, పొద్దున్న పని చేసుకోవడానికి. రాత్రిపూట నిద్రపోతే పొద్దున్న హాయిగా పని చేసుకుంటాం. మీరు ఎందుకు వచ్చారు ధ్యానంలోకి చెప్పండి. ధ్యానం నాకు లలిత ప్రసాద్ గారు దీనికి ధ్యానం గురించి పరిచయం చేశారు సార్. ధ్యానం బాగుంటుంది రావయ్య అంటే, నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి ఇది అవసరమా అన్నట్టుగా లేదు, నువ్వు ధ్యానం చేసి చూడు, ఒక వారం రోజులు చెయ్యి, దాని తర్వాత నీకే తెలుస్తుంది అన్నారు. సరే ఏది బాగానే ఉందని చెప్పేసి ఫస్ట్ డే నేను ఒకటే రోజు క్లాస్కి వెళ్ళాను, ఫుల్ డే క్లాస్ సార్. ఆ రోజే నేను ధ్యానంలో ఎక్కడికో వెళ్ళిపోవటం, తెలుసుకోవటం. దాని తర్వాత నేను ఇమ్మీడియట్గా దీని గురించి డీప్గా తెలుసుకొని, అప్పుడు దాకా నేను డైలీ పూజ చేసేవాడిని. ఆ రోజు నుంచి నేను పూజ మానేశాను. దేవుడు పూజ ఎందుకు మానేశావా? నాకు చేయాలనిపించలేదు సార్. అంతకుముందు ఎందుకు చేసావు పూజ? పెద్దవాళ్ళు చెప్పారు, చేశాను. మా ఫాదర్ చెప్పాడు, దేవుడు ఉన్నాడు, స్నానం చేసి కడిగిలికి దండం పెట్టుకో, అంతవరకే మనకు చెప్పింది వాళ్ళు. అది ఎందుకు చేయాలి ఏమిటని తెలియలేదు. మా మ్యారేజ్ అయిన తర్వాత మా మేడం నేర్పించడం అవన్నీ రావడంతో పూజ విధానం బాగా పెరిగిపోయింది. ఆ పూజ విధానం చేయగా మీద ధ్యాన మార్గంలోకి వచ్చారని అనుకుంటాను సార్. ఇప్పుడు మనం ఎందుకు పూజ చేయకూడదంటే, మనమే దేవుళ్ళం. మన పూజ ఎప్పుడు చేస్తున్నాము? ఇంకెవరో దేవుడు, మనం మానవులము అని అనుకున్నప్పుడు పూజ చేస్తాం. పూజ చేస్తున్న కొద్దీ మనం మానవులమే, పక్క వాళ్లే దేవుళ్ళు అనే ఆ భావం బలం అవుతూ ఉంటుంది. అందుకే స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పారంటే, పూజ మెట్టు కాదు అగడతా అన్నాడు. ఆయన అది అగడతాది అంటే నిన్ను అజ్ఞానంలోకి తోసేస్తుంది. ఏమిటి అజ్ఞానము? వాళ్ళెవరో దేవుడు, రాముడు కృష్ణుడు దేవుడు, నువ్వేమో మామూలు మనిషి అని చెప్పేసి. అందరూ ఒకటే. కానీ ఆ పూజాభావం వల్ల ఏమవుతుందంటే, మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. కనుక అది వద్దు అన్నాడు స్వామి దయానంద సరస్వతి. నువ్వు ఎప్పుడు ఎక్కువ చేసుకోవాలి, నువ్వు తక్కువ చేసుకోకూడదు. నువ్వు పూజ చేస్తున్నావు అంటే నువ్వు తక్కువ చేసుకుంటున్నావు.
నువ్వు ఎందుకు పనికిరాని వాడివి, నువ్వు చెత్త వెదవు, వాళ్ళేమో దేవుళ్ళు వాళ్ళు నీకు అనుగ్రహించాలి, అప్పుడే నీకు జరుగుతుందని చెప్పేసి. ఇది మనల్ని మనం తక్కువ చేసే విధానం. నీకే కాదు, నాకు కూడా చిన్నప్పటి నుంచి అందరూ పూజలే చెప్పారు. ఈ హిందూ దేశంలో అంత పూజలే ఉన్నాయి. కనుకనే ఆర్య సమాజ స్థాపకుడైన వేద పండితుడైన స్వామి దయానంద సరస్వతి ఒక 150 సంవత్సరాల కిందట ఆర్య సమాజం స్థాపించాడు. ఏమిటి, ఎందుకోసం స్థాపించాడు? పూజలు వద్దు, పూజ అనేది నిన్ను నిర్వీర్యం చేస్తోంది, నిన్ను సవీర్యుని చేయటం లేదు. కనుక నువ్వు ఎవరినైతే పూజలు చేస్తున్నావో ఆ దేవుడే నువ్వు. ఇది మనకి చిన్నప్పటి ఎవరు చెప్పలేదు. నీకు నీ పెద్దలు చెప్పలేదు, నాకు నా పెద్దలు చెప్పలేదు. కానీ ఇప్పుడు మనం మన పిల్లలకి చెప్తున్నాము. ఏం చెప్తున్నాం మనం? పూజ చాలా నిన్ను నువ్వు తక్కువ చేసుకునే స్టేట్, ధ్యానం నిన్ను ఎక్కువ చేసుకునే స్టేట్. పూజ నేను ఎంత తక్కువగా చేస్తుందో ధ్యానం మనల్ని అంత ఎక్కువగా చేస్తుంది. మనం పోయి ఏం చేస్తాము? తిరుపతికి వెళ్ళి వెంకటరమణ సంకట హరణ నన్ను కాపాడు పాహిమాం అని చేస్తుంటే ఆయనేమో దేవుడు, మనమేమో పనికిరాని వాళ్ళం. ఆయనేమో పెద్ద దేవుడు వెంకటేశ్వర స్వామి, మనమేమో ఎందుకు చెత్త కాదు మనుషులు. కనుక మన పొలో మంది పెట్టేసి అందరు అడుక్కుంటూ ఉంటాం, ఆయన పూజలు చేస్తుంటాం, పొర్లు దండాలు పెడుతుంటాం. ఆయన మనలాంటి మనిషే. ఒక 15 సంవత్సరాల కిందట ఆయన ధ్యానం చేశాడు. ఇప్పటికీ ఆయన ఉన్నాడు అక్కడే, ధ్యానం చేస్తూనే ఉన్నాడు ఆయన. మరి ఆయన చేసినట్టు మనం ఎందుకు చేయలేం? ఒక మనిషి చేసింది ఇంకో మనిషి చేయగలదు కదా. ఒక మనిషి ఎవరెస్ట్ ఎక్కాడయ్యా, ఇంకో మనిషి ఎక్కలేడా? బ్రహ్మాండంగా ఎక్కొచ్చు సార్, ప్రయత్నం చేసి ఎక్కొచ్చు. ఆ మనిషి ఎలా ఎక్కాడో ఈ మనిషి కూడా అలా ఎక్కాలి కదా. అంతేగాని ఆ ఎక్కిన మనిషిని పూజలు చేసుకుంటే నువ్వు ఎవరెస్ట్ ఎక్కావు నాయనా, నువ్వు చాలా గొప్పవాడి, నేను ఎందుకు నా వల్ల కాదంటే ఏమైనా అర్థం ఉందా? అలాగే వెంకటేశ్వర స్వామి ఆయన 100 సంవత్సరాలకి దానం చేస్తున్నాడు. నువ్వు గొప్పవాడివి, నువ్వు దేవుడివి, నేను అల్పుడు. నువ్వు ఆ విధంగా నువ్వు కూర్చోవాలి. నువ్వు ఆ వెంకటేశ్వర స్వామి కూర్చున్నట్టు నువ్వు కూడా కూర్చోవాలి. అప్పుడు నిన్ను నువ్వు ఎక్కువ చేసుకుంటావు. ఆయన పూజలు చేస్తుంటే నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. నువ్వు ఎన్ని పూజలు చేస్తుంటావో అంత నిన్ను తక్కువ చేసుకుంటున్నావు. అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ పూజలకు విరుద్ధము. చాలా బాగుంటుంది. చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఒక రాముడి వారి గుడి ఉంది. ఎంతో బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. రాముడి వారి గుడికి అని చెప్పేసి గన్నేరు పూలన్నీ కోసి దండ వేసి ఇచ్చేవారన్నమాట. అది తీసుకెళ్ళి మనం అక్కడ ఇవ్వాలి. ఆ దండ తీసుకెళ్ళి ఆ విగ్రహం మీద వేస్తారన్నమాట. రోజు ఇదే తంతు. ఆ చెట్ల మీద పువ్వులు కోయడము, ఆ చెట్లన్నీ అందవిహీనంగా అయిపోతాయి. చెట్ల మీద పూలు ఉండాలా, పూలు కోసేయాలి చెట్ల మీద ఉండాలి సార్, పూలు చెట్టుకే ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కోసేస్తున్నాం. అది వెంటనే వాడిపోతుంది. ఏమైనా అందం ఉందా? అందం లేదు సార్. ఆ చెట్టు దేవుడే, ఆ పువ్వు దేవుడే. ఆ చెట్టుని నరికి ఆ పువ్వును కోసి తీసుకొస్తున్నాం, దండ వేసి దానికి సూదులు గుచ్చి రామచంద్ర. ఇదంతా మనకి ఎవరు చెప్పలేదు సార్, పెద్దలు చెప్పారు, అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. దానికి అంతే మార్గం. వాళ్ళు పెద్దలు అనుకుంటున్నాం, వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు వయసులో పెద్దలు, జ్ఞానంలో మూర్ఖులు. అదే సార్. కానీ స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పాడు? పూజ మెట్టు కాదు, అగడత. ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్పారు. ఏం చెప్పారు చెప్పు? పూజా కోటి సమం స్తోత్రం. కోటి పూజలైతే ఒక స్తోత్రంతో సమానం. స్తోత్రం అంటే ఏంటి? ఓ రాముడా, నువ్వు గొప్పవాడు, నువ్వు దివ్యలోకం నుంచి వచ్చావు, నువ్వు దైవాచ సంబుద్ధుడివి, నువ్వు అవతారము, నేను మొక్కుతున్నాను, నన్ను రక్షించాలి. స్తోత్రం చేయడం.
కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం. అవును సార్. కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం. ఆ? ఒక జపం. ఒక జపం. జపం. రామ్ 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 అంటే జపం. కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం అని చెప్పాడు. కోటి జపాలు ధ్యానానికి సమానం. ఒక ధ్యానానికి సమానం. చూసారా మరి? అందుకని ధ్యానమే గొప్పది. కనుక మనం ఏం చెప్తున్నాము? పూజలు నువ్వు గొప్ప అనుకున్నావు, కానీ అది గొప్ప కాదు. అది చాలా కనిష్టము. నేను కనిష్టమే చేస్తుంది అది. నేను తక్కువగా చేస్తుంది. నువ్వేమో ఆ చెట్ల మీద పూలు నరికేస్తున్నావు. అదే గొప్ప పని చేస్తా అనుకుంటున్నావు. ఏమీ గొప్ప పని చేయటం లేదు, చాలా తప్పు పని చేస్తున్నావు. ప్రకృతిని పరిహసిస్తున్నావు. నువ్వు చెట్లను పెంచాలి, చెట్ల మీద పూలు ఉండాలి, నువ్వు పండు తీసుకో తినడానికి. దానికి ఆ పూలు తీసుకెళ్ళి నేను దేవుడి పూజ చేస్తానంటే ఆ దేవుడు నవ్వుతున్నాడు. నాది నాకేమి ఇస్తావయ్యా, నీదేదైనా ఉంటే నాకు ఇయ్యని చెప్పేసి. నీదేమి ఇయ్యాలి? నీ అజ్ఞానం అక్కడ ఇయ్యాలి. నీ తమో గుణం పడేసేయాలి అక్కడ, నీ రజోగుణం పడేసేయాలి. నీ తమో గుణాన్ని నువ్వు అర్పణం చేయాలి, నీ రజోగుణాన్ని అర్పణించాలి. తమో గుణం ఏంటంటే ఆలస్యం, సోమరితనం. రజోగుణం అంటే ఏంటి? నాకే అన్ని తెలుసు అనుకోవడం. ఈ రెండు గుణాలను నువ్వు అర్పించేసేయాలి. ఎవరికి అర్పిస్తున్నావు? నీకు నువ్వే అర్పించుకుంటున్నావు. వాడెవడో లేడు ఇంకోడు. మనలో ఉన్న దేవుడికి అర్పిస్తున్నాము సార్. మనకి మనం ఏమైనా అర్పించుకుంటామా? సమయం విషయం తెలుసుకోవాలి అంతే. మనం తమో గుణం లేకుండా ఉండాలి. తమో గుణం అంటే పడుకోవడం. నాకు తమో గుణం లేదు, నేను ఎప్పుడు కూడాను పనిచేస్తూనే ఉంటాను. నాకు రజోగుణం లేదు, నాకు అన్ని తెలుసు అనుకో. నేను అన్ని పుస్తకాలు అన్ని చదువుతుంటాను. నేను 1,00,000 పుస్తకాలు చదివాను. ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకుంటాను. అందరితో నీకు నేర్చుకునే గుణమే రజోగుణం లేని గుణం. నాకే తెలుసు అనుకుంటే నీకు రజోగుణం ఉంది. నేనే గొప్పవాడు అనుకుంటే నీకు రజోగుణం ఉంది. ఎక్కువ నిద్రపోతుంటే పని చేయకుండా ఉంటే తమో గుణం. కనుక నువ్వు తమో గుణం లేకుండా చూసుకోవాలి, రజోగుణం లేకుండా చూసుకోవాలి. నీ దైవత్వాన్ని నువ్వే గుర్తించాలి. ఎవరో వేరే దైవానికి మన శరణు కాదు. చాలా మంది భక్తి యోగం అంటారు. అది భక్తి అనే రోగం. భక్తి అనే రోగం తెలియదు. ఆ రోగికి ఆ రోగం అని తెలియదు. భక్తి రోగము, భక్తి యోగం కాదు. అలాగే స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పాడు? పూజ మెట్టు కాదు అకర్త. మనం ఏమంటాం? భక్తి అనేది యోగం కాదు, రోగము. ఇది అందరికీ వికృతంగా అనిపిస్తుంది, విపరీతంగా అనిపిస్తుంది. ఏమిటయ్యా నువ్వు మన హిందూ సంస్కృతికి విరుద్ధంగా ఉన్నావని చెప్పేసి. నేను చెప్పడం కాదు, స్వామి దయానంద సరస్వతి చెప్పాడు. ఏమని? పూజ మెట్టు కాదు అగడతా అని చెప్పేసి. సత్యం ఎవరు చెప్పినా ఒకటే. బుద్ధుడు పూజలు చేశాడా? చేయలేదు సార్, చేయలేదు. మరి బుద్ధుడికి బుద్ధి లేదా? ఆయన తెలుసుకున్నాడు, చేయలేదు సార్. ఆయన ధ్యానం చేశాడు కదా సార్. బుద్ధుడు కూడా హిందూ దేశంలోనే పుట్టాడు, హిందువుగానే పెరిగాడు. కానీ ఆయన ధ్యానాన్ని కనుక్కున్నాడు. పూజలు చేశాడా? చేయలేదు సార్. అక్కడ పూజలకు విరుద్ధం బుద్ధుడు. నువ్వు ధ్యానం చేయవయ్యా అంటాడు. అదే భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు కూడా, ఉత్తర గీతలో. కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానము, కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానము, కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం. నువ్వు కోటి జపాలు ధ్యానాలు చేస్తే లయం వస్తుందని చెప్పాడు. లయం అంటే ఏంటి? నీవు నీలో నయం అవుతావు. నీ అజ్ఞానం నీ సుజ్ఞానంలో లయం అవుతుంది. నీ తమోగుణము, నీ రజోగుణము, నీ సాత్విక గుణంలో లయం అవుతుంది. నీ శుద్ధ సాత్వికంలో లయం అవుతుంది. నీ నిర్గుణంలో లయం అవుతుంది.
ఎంతో ధ్యానం చేస్తే గాని నువ్వు ఆ లయం పొందవు. శివుడు లయకారుడు అంటారు, అవును సార్. అంటారా? అంటే ఏమిటి? ఆయన లయం అయిపోయాడు. ఆయన ఇంకో మిగలలేదు, ఆయనకి కూడా మిగలలేదు. ఆయన లయం అయిపోయాడు, తనలో తాను లయం అయిపోయాడు. మనం దేంట్లో లయం అవుతాము? డబ్బులో లయం అవుతాము. వాడు నన్ను సరిగ్గా చూస్తున్నాడో లేదా అని లయం అవుతాము. పెళ్ళ మీద లయం అవుతాం, మొగుడి మీద లయం అవుతాం, పిల్లల మీద లయం అవుతాం, ప్రపంచంలో లయం అయిపోతాం, మాయలో లయం అవుతాం. శివుడు మాయలో లయం అయ్యాడా? లేదు సార్, కాలేదు. మరి దేంట్లో లయం అయ్యాడు? అంత ధ్యానంలో తనలో తాను లయం అయ్యాడు. శివుడు దేంట్లో లయం అయ్యాడు? తనలో తాను లయం అయ్యాడు. మరి ప్రాపంచికులు మాయలో లయం అయ్యారు. వాడు నన్ను తిట్టాడు, వాడు నన్ను కొట్టాడు, ఇవాళ పొద్దున్నే ఒకరిని తిట్టిన ఒకరిని కొట్టి వచ్చాను నేను. ఇవాళ పొద్దునే నేను తిట్టాను, నేను కొట్టాను చెప్పి వాడు బాధపడితే వాడు ఇంకా మాయలో ఉన్నాడు అన్నమాట. అర్థమైందా? నేను ఎప్పుడైనా కొట్టాను? నేను చాలా సార్లు కొట్టారు సార్. కొట్టానా? చాలా సార్లు కొట్టారు. అబద్ధం ఆడకాయ నువ్వు. అబద్ధం ఏం లేదు సార్, మీరు చాలా సార్లు కొట్టి నేనేం ఫీల్ కాలేదు సార్ దాని గురించి. మనల్ని అయితే తప్పని కొట్టి ఉంటారు, సరి చేసి ఉంటారు అనుకుంటాను సార్. ఎప్పుడు నేను నిజంగా చెప్పాను, నేను కొట్టాను. నువ్వు ఎంత పెద్ద మనిషి కాదు, నేనేలా కొడతాను? చాలా సార్లు కొట్టారు సార్. పెద్ద ఏముంది సార్, మీరు గురువు, నేను శిష్యుడిని. నువ్వు బాధపడ్డావా? నేను ఎప్పుడు బాధపడలేదు సార్. నేను ధ్యానం తెలుసుకున్నాను, ధ్యానం చేశాను, అని తెలుసుకున్నాను. నువ్వు బాధపడితే మాయలో లయం అయినట్టు నువ్వు. నేను ఎప్పుడు బాధపడలేదు సార్. నువ్వు బాధపడితే నీలో నువ్వు లయం అయినట్లే. సార్, చిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను. అయ్యా, మేము ధ్యానం చేసుకుని అందరికీ ధ్యానం నేర్పిస్తూ ప్రచారం చేస్తాం సార్. 40 రోజులు క్లాసులు పెట్టినప్పుడు స్టార్టింగ్ 150 మంది వస్తారు. 41 రోజుల తర్వాత 10 మంది, 20 మంది, 30 మంది దాకా ఉంటారు. ఇట్లా జరుగుతుంటుంది. ఏదో ఇమ్మీడియట్గా తెలుసుకోవాలని చెప్పేసి ఏదో మనకి ఏటీఎం కార్డు పెట్టిన డబ్బులు రావాలన్నట్టుగా ఆలోచిస్తారు, తర్వాత డ్రాప్ అయిపోతారు. ఎందుకు సార్ జనాల కారణం ఇది? బాబు, అందరు నీలా ఉండరయ్యా. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే వేల కొద్ది మనుషుల్లో కొంతమందికి పర్ఫెక్షన్ కావాలి. అలాంటి కొద్ది మనుషుల్లో కొంతమంది లయం అయిపోతారు, తమలో తాము చేరిపోతారని చెప్పాడు. కనుక నువ్వు పర్ఫెక్షన్ కోసం ఉన్నావు కనుక నువ్వు అందులో ఉన్నావు. అందరూ మెల్లిగా వస్తారు, తొందర ఏముంది? ఈ జన్మలో గత ఇంకో జన్మలో వస్తారు. నువ్వు గత జన్మలో ధ్యానం అయ్యావా? మరి అప్పుడు ఎందుకు కాలేదు నువ్వు? చెప్పేవాళ్ళు ఎవరు లేకపోవడం. మరి నువ్వు గత జన్మలో ఉన్నట్టే ఇప్పుడు వాళ్ళు ఈ జన్మలో ఉన్నారు. తేడా ఏముంది? వాళ్ళు వచ్చే జన్మలో అవుతారు, ఏమీ పర్వాలేదు నాయన. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లెక్క, రాని వాళ్ళు వస్తారని లెక్క. ఈ జన్మలో రాని వాళ్ళు వచ్చే జన్మలో వస్తారు, ఆ జన్మలో రాకపోతే ఇంకో జన్మలో వస్తారు. పైలోకంలో సమయమే లేదు. ఈ కింది లోకంలో సమయం ఉంది, పైలోకంలో సమయం లేదు. ఇలా అంటే ఒక జీవితం అంతా అయిపోతుంది. జీవితం క్షణభంగురము అన్నారు. ఆ పైలోకాల్లో క్షణమే అది. ఈ మనం ఇంత పెద్ద జీవితం ఆ పైలోకంలో ఒక క్షణం కూడా కాదు అది. కనుక వాడికి ఆలస్యము, లేటు ఇవన్నీ ఏమి లేవు. మనకి ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ. వాడు ఇంకా రాలేదే ధ్యానంలో అని చెప్పేసి పైన వాడికి ఇవన్నీ హాస్యాస్పదాలు. సమయం అనేది లేదు పైలోకాల్లో. ఈ భూలోకంలో సమయం ఉంది కనుక తొందర ఏం లేదు నాయన. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఇక్కడ ఈ భూలోకంలో ఎల్లుండి, రేపు. ఆ పైలోకంలో క్షణం కూడా కాదు అది. కనుక నువ్వు ఎన్ని జన్మలైనా తీసుకో, ఎంత కాలమైనా తీసుకో, నీ ఆట నువ్వు ఆడుకో అని చెప్తుంది సృష్టి. ఏమీ తొందర లేదు నాయన. 3 ఉన్నాయి. తొందర లేదు,
నో హరి. రెండోది నో వరి. వరిని తెలుగులో ఏమంటారు? సరే, తెలుగులో అది వరి అనుకుందాం. నో హరి, నో వరి, నో వేస్టేజ్ ఆఫ్ టైం. టైం వేస్టేజ్ చేయాలి, టైం వేస్ట్ చేయకూడదు, సమయం వృధా చేయకూడదు. నువ్వు తమో గుణంలో ఉంటే సమయం వృధా అవుతుంది, రజో గుణంలో ఉంటే నీ సమయం వృధా అవుతుంది. నువ్వు తమో గుణం లేకపోతే రజోగుణం అయితే నీ సమయం వృధా కాదు. నేను నా సమయాన్ని వృధా చేసుకోను. నా దగ్గర తమో గుణం లేదు. పొద్దున్నే లేచి బయలుదేరి తిరుగుతాను, రాత్రి వరకు కష్టపడతాను, అందరి దగ్గర నేర్చుకుంటాను. నేను నేర్చుకునే తత్వం నాది. రజోగుణం లేదు నాకు. నేను మాయలో లీనం కాలేదు, నాలో నేను లీనం అయ్యాను. ఎవడు తిట్టినా కొట్టినా నాకేం పర్వాలేదు. సార్ మరి మీరు ఏ క్లాస్ చెప్పినా శాకాహారం గురించి చెప్తారు కదా సార్. మేము శాకాహార ర్యాలీలు చాలా అనంతంగా చేశాము. ఇప్పుడు ఒక 120 పైన చేసి ఉంటాను నేను తిరిగి. నువ్వు బ్రహ్మాండంగా చేశావు నాయన. మాస్టర్స్ అందరూ చాలా మంది చేస్తుంటారు సార్. పాంప్లెట్లు పంచుతాము, చదువుతారు, పడేస్తారు, కొంతమంది తెలుసుకుంటారు, మరి కొంతమంది. దీనివల్ల మరి మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను సార్. మార్పు రాకుండా ఎప్పుడూ ఉండదు. ప్రపంచం ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మారకుండా ఉంటుందా ప్రపంచం? మారుతుంటుంది సార్, మారుతుంటుంది. ఏదైనా మార్పు లేకుండా ఉంటుందా? ఏముండదు, కంపల్సరీగా మార్పు ఉంటుంది. ప్రతిదీ మారుతూనే ఉంటుంది. మార్పు లేకుండా ఏదీ ఉండదు. నువ్వు చెప్పిన ప్రతి మాట అందరి హృదయాలకి తాకుతుంది. విత్తనం వేస్తాం పొలంలో, వర్షం వచ్చినప్పుడు మొలకెత్తుంది, వర్షం లేకపోతే ఎండిపోతుంది. కానీ వర్షం ఉంటే మొలకెత్తుంది. నువ్వు విత్తనం వేయలేదనుకో, వర్షం వచ్చినా ఏదైనా మొలకెత్తుతుందా? నువ్వు విత్తనం వేయడమే నీ పని. వర్షం అనేది సృష్టి పని. నువ్వేం వర్షాన్ని సృష్టిస్తావేంటి? కానీ నువ్వు విత్తనం వేయచ్చు కదా. కంపల్సరీగా వేయాలి. నువ్వు విత్తనం వేయలేదనుకో, వర్షం వచ్చినా అక్కడ ఏముంది మొలకెత్తడానికి? ఉపయోగం లేదు. మన పని ఏంటంటే మనం విత్తనాలు వేస్తూనే ఉండడము, అందరికి చెప్తూనే ఉండడం, మా పాంఫ్లెట్ పంచుతూనే ఉండడము, మనం చెప్పవలసింది చెప్తూనే ఉండడము. నువ్వు శాకాహారి కానీ అయినా ధ్యానం చేయని అయినా, ఇవి రెండు విషయాలు. ధర్మాన్ని ఆచరించు, సత్యాన్ని తెలుసుకో. మనం విత్తనం వేస్తూనే ఉంటాం. నేను 40 సంవత్సరాల నుంచి విత్తనం వేస్తుండడం వల్ల కదా ఇన్ని మొక్కలు వచ్చాయి. సార్ మీరు వేస్తున్నారు, మీరు చెప్తున్నారు, మేము వింటూనే ఉన్నాం సార్. మరి ప్రపంచం అంతా వింటుంది ఇంకొక 10 సంవత్సరాల్లో. మనం విత్తనం వేయకపోతే లాభం లేదు. విత్తనాలు వేస్తూనే ఉండాలి. అవి మొలకెత్తుతాయా లేదా మనకు అనవసరం. వాటి సమయం వచ్చినప్పుడు అది మొలకెత్తుతుంది. ప్రతిదానికి సమయం వస్తుంది, రాకుండా ఉంటుందా? తప్పకుండా. నీకు వచ్చింది కదా. వచ్చింది సార్. నువ్వు చిన్నప్పుడు అనుకున్నావా నువ్వు ఇలా వస్తావని? తెలియదు సార్, నాకు ఎవరు చెప్పలేదు, తెలియదు సార్. నీకు తెలిసినాక ఇంకా నేను ఆగలేదు. నువ్వు తెలిసినప్పటికీ నువ్వు ఎన్ని విత్తనాలు చల్లావు? కొన్ని వేలు చల్లి ఉంటాను సార్. కొన్ని లక్షలు చల్లి ఉంటావు. ఉండొచ్చు సార్, ఉండొచ్చు సార్. కొన్ని లక్షలు చల్లి ఉంటావు నాకు తెలిసి. ఉండొచ్చు సార్. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా సార్ కొన్ని లక్షలు జల్లి ఉంటాడు కదా. పక్కా జల్లి ఉంటారు సార్. అవన్నీ ఆ విత్తనాలన్నీ మంచి నీళ్ళలో పడినప్పుడు వెంటనే మొలుగుతాయి. మంచి నీళ్ళు కానప్పుడు కొన్ని సంవత్సరాలు ఉంటాయి, కొన్ని జన్మలు ఉంటాయి. కానీ ఆ జన్మలు ఉన్నా కూడా నువ్వు విత్తనం వేసిన పొలం వేరు, విత్తనం వేయని పొలం వేరు. కనుక కొన్ని జన్మల తర్వాత అది మొలకెత్తుతుంది. ఏ జన్మ అయినా ఒక క్షణం మాత్రమే అని చెప్పాను కదా సార్. పైలోకానికి ఇవన్నీ క్షణాలే, అసలు సమయమే లేదు అక్కడ. ఇక్కడ నువ్వు విత్తనం వేయడం చాలా ముఖ్యం. ఏదో ఒక రోజు ఏదో ఒక జన్మలో వాడికి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు వాడు మార్పు వస్తుంది సార్, తప్పకుండా మారుతాడు. వాడు పుష్పిస్తాడు, ఫలిస్తాడు. మరి ఫలం వచ్చినప్పుడు మళ్ళీ వాడు కూడా ఎన్నో విత్తనాలు తయారు చేస్తాడు. ఒక విత్తనం నుంచి ఒక ఫలం వస్తుంది, ఫలం నుంచి మళ్ళీ ఎన్ని విత్తనాలు వస్తాయి?
చాలా వస్తాయి సార్. ఈ సృష్టి క్రమం చాలా సజావుగా జరుగుతోంది ఆయన. ఉర్దూలో ఒక స్టేట్మెంట్ ఉంది, ఖుదాకి దునియా మే నా దేర్ హై నా అంధేర్ హై. అంటే దేవుని రాజ్యంలో ఆలస్యం అనేది ఎక్కడా లేదు, అంధకారం అంతకన్నా లేదు. నువ్వు ఇది ఆలస్యం అనుకున్నావా, అంధకారం ఉందా అనుకుంటే అది భూలోకం నుంచి దృష్టి, అది పైలోకం దృష్టి అయితే అక్కడ దేరు ఆలస్యం లేదు, అంధకారం లేదు, అన్ని సజావుగా జరుగుతున్నాయి. ఎవరికి ఎలా జరగాలో అలా జరుగుతోంది. ఎవడు ఏ స్థితిలో ఉంటాడో ఆ స్థితిని పొందుతున్నాడు, ఆ కార్యక్రమాలు చేస్తున్నాడు. అందరూ దేవుళ్లే కదా, నువ్వు ఒకటి దేవుడివి, అందరూ ఉన్నారు. మరి అందరూ దేవుడు లేనప్పుడు వాడి ఇష్టం ప్రకారం వాడు జీవించాలి కదా. అంతే సార్. నీ ఇష్టం ప్రకారం ఇంకోటి జీవించాలా? లేదు సార్, ఎవరి ఇష్టం వాడిదే కదా సార్. మరి అలాంటప్పుడు నువ్వు ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? మరి వాడు ఇంకా రాలేదే అని చెప్పేసి ధ్యానంలోకి వాడి ఇష్ట ప్రకారం వాడు చేస్తున్నాడు, నువ్వు సంతోషించాలి. వాడి ఇష్ట ప్రకారం నువ్వు చేస్తున్నందుకు వాడు నువ్వు సంతోషించాలి, నువ్వు ఏడవాలా, నువ్వు సంతోషించాలి. మరి అంతే, వాడు తాగుతున్నాడు, వాడు తింటున్నాడు, మాంసం తింటున్నాడు, తిని ఎన్ని రోజులు తింటాడు, ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. మార్పు అనేది సహజం కదా. మార్పు అనేది సహజమైనప్పుడు వాడు ఎన్ని రోజులు తింటాడు, ఎన్ని రోజులు ఇంకా పాపాలు చేస్తాడు? ఆ పాపాలు కర్మలు ఉంటాయి లేవా? అంతే, కంపల్సరీ. అనుభవించి వాడికి నేను వద్దురా బాబు పాపం అంటాడు. అంటాడు, పక్కా అంటాడు. తాగి లివర్ లివర్ అంతా పాడైపోయి ఇంకా వద్దురా బాబు అంటాడు. ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. సిగరెట్ తాగి ఊపిరితిత్తులన్నీ పోయి బాధలు పడి ఏమంటాడు వాడు? వద్దురా బాబు అంటాడు. అంటాడా? అంటాడు. ఏమంటాడు చెప్పు? వద్దు బాబు అంటాడు. వద్దురా బాబు అంటాడు. ఆ పరిస్థితి వస్తుందా లేదా? వస్తుంది సార్, తప్పకుండా వస్తుంది. రాకుంటే ఎవరికైనా ఉంటుందా? ఎవరికీ ఉండదు సార్. వద్దురా బాబు అంటాడు. అప్పుడు పైలోక వాసులు ఏమంటారు? తథాస్తు అంటారు. వద్దులే, ఇంక చాలే అంటారు. నేను ఇంకా తాగలినప్పుడు తథాస్తు అంటారు, తాగునాయన అని చెప్పేసి. ఎందుకంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు చేయాలి కదా. అవును సార్. పైన ఉన్న వాళ్ళు తథాస్తు దేవతలు అంటారు. తథాస్తు అంటే ఏమిటి? ఆశీర్వాదం లాంటిది కాదు. తథా ఆ విధంగానే ఉండు. తథాస్తు అంటే ఆ విధంగానే ఉండు. నేను తాగాలి, ఆ విధంగానే ఉండు. నేను వాడిని చంపాలి, పొడవాలి, ఆ విధంగానే చేయి. పొడు, చంపు, నరుకు, నీ కోరిక నువ్వు తీర్చుకో, దాని ఫలితం అనుభవించు. దాన్ని ఏమంటారు? తథాస్తు దేవతలు అంటారు. పైలోక వాసులు ఎప్పుడు తథాస్తు దేవతలు. అంతేగాని నువ్వు స్పిన్ వేస్తానంటావు అనుకో, లేదు నువ్వు పేస్ బౌలింగ్ వెయ్యి అని అనరు వాళ్ళు. నువ్వు పేస్ బౌలింగ్ చేస్తున్నావు అనుకో, నువ్వు స్పిన్ వెయ్యి అని అనరు. ఎంపైర్ అని చెప్తాడు అక్కడ. చెప్పడు సార్. నేను అరౌండ్ వికెట్ వేస్తా అంటాడు, అలా ఇటు నుంచి వెయ్యి అంటాడు. నేను ఇటు నుంచి వేస్తా అంటాడు, నీ ఇటు నుంచి నీ ఇష్టం వచ్చినట్టు వెయ్యి. నువ్వు ఏ బాల్ వేస్తావు వెయ్యి, కానీ క్రీజ్ దాటకూడదు, నో బాల్ కాకూడదు. నో బాల్ వేస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళి వెయ్యాలి, వాడికి ఒక రన్ ఇస్తాము. ఎంపైర్ తథాస్తు దేవతడు. నువ్వు ఏం చేయాలో చేయి. నువ్వు 10 నోబాల్స్ ఇస్తావు అనుకో, 10 సార్లు నోబాల్ అంటాడు. అంటాడా? నువ్వు నోబాల్ వేయొద్దని చెప్తాడా? చెప్పడు సార్. లేదు నువ్వు స్పిన్ వెయ్యి అని చెప్తాడా? చెప్పడు. ఏం చెప్పాడు? ఏమైనా సజెషన్ ఇస్తాడా? చెప్పడు. ఏం చెప్పాడు? వాడు చూస్తా కూర్చుంటాడు. భూలోక వాసులు ఏం చేస్తున్నా కూడా పైలోక వాసులు చూస్తూ కూర్చుంటారు. ఆయన చూస్తూ కూర్చుని ఏం చేస్తారు? అలానే చెయ్యి అంటారు. నువ్వు మొగుడిని వదిలిపెట్టేసారా? మళ్ళీ వదిలిపెట్టేసే అంటారు. పెళ్ళాన్ని వదిలిపెట్టేసేవా? వదిలిపెట్టేసే అంటారు. నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు అనుకున్నాను, అందరు పురుగు మందులాగి చేసుకోను ఆయన అంటారు. వాళ్ళు ఎవరు? నువ్వు చేపారా? ఆపాలి కదా. మరి వీడు పిచ్చి పని చేస్తుంటే వాళ్ళు చేపాలి కదా. వాడు నోబాల్ చేస్తుంటే ఎంపైర్ చేపాలి కదా. ఆపుతాడా? వేసుకో, నోబాల్ వేసుకో అంటాడు. ఇలా చూస్తుంటాడు వాడు. వాడు క్రీజ్ దాటాడు కదా, నోబాల్ ఇలా అంటాడు. అంతే.
నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, చేసుకొని ఇస్తాడు. చేసుకొని చెప్తాడు నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి దీనికోసం. ఒక జన్మ నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు వేసిన నో బాలే అది, నీ కౌంట్ కాలేదు, నువ్వు ఇంకో బాల్ వేయాల్సిందే అంటాడు. ఈ జన్మ నీ కౌంట్ కాలేదు, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు కదా అంటే క్రీస్ దాటావు, దీనికంటే ఇంకో జన్మ ఎక్స్ట్రా జన్మ వస్తుంది నీకు. సార్ ఇప్పుడు చాలా మంది పిరమిడ్లు కట్టారు సార్, నేను చాలా ఊర్లలో చూశాను, సిటీలో చూశాను. కట్టేసి దానికి ధ్యానం చేయకుండా కూడా వదిలేసినవి ఉన్నాయి. కొంతమంది కడదామని రెడీ అయితే భార్య వద్దంటాం, భర్త వద్దంటాం, ఇది జరుగుతుంది. ఎవరు ఏది చేసినా ఒకటే నాయన, వాడు ఎలా చేశారు ఇలా చేశారు నీకెందుకు గోలా. ఇప్పుడు కడదామని ముందుకు వస్తారు సార్, వెనకాల ఎవరు లాగేస్తారు, ఆగిపోతున్నాయి ఎట్లా అని. బాబు ఇంకో జన్మలు తీసుకుంటారు, తొందర ఏమిటి నీకు? నీకు తొందర ఏమిటాయా? వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలి, నీకెందుకు గోలా? నువ్వు చేసే పని చెయ్యి, అందరితో ఆపుకో. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించమాక. వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తే నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. నేను ఎప్పుడు ఇంకోటి గురించి ఆలోచించను, నా సమయాన్ని వృధా పరుచుకోను. నా సమయం పని కోసం ఉంది, వృధా ఆలోచనల కోసం కాదు. పక్క వాళ్ళని దుయ్యబట్టడం కోసం నా సమయం కాదు. నువ్వు పక్క వాళ్ళ గురించి ఏడవడం మానేసి నువ్వు మానేస్తావా? ఇంకా నువ్వెందుకు పిరమిడ్ కట్టావా? పిరమిడ్ కట్టాలంటే మేము ధ్యానం చేస్తున్నాం, బాగా నా దాకా ఎనర్జీ తీసుకోవాలి. మా మేడం పిరమిడ్ కడదామన్నది. అలా అనుకున్నాక అనుకున్న 1 ఇయర్ కట్టాం సార్. కంపల్సరీ కట్టాలి, ధ్యానం చేయాలి. మీరే వచ్చి ఓపెన్ చేశారు దాన్ని. ఆ పిరమిడ్ లోపల మళ్ళీ 108 శ్రీనివాస్ గారు మళ్ళీ 36 పిరమిడ్లు పెట్టి బ్రహ్మాండంగా తయారు చేశారు డిజైన్. పూర్వకాలంలో సార్ మనకి ఏం చెప్పేవాళ్ళంటే ఇల్లు కట్టి చూడు అని చెప్పేవారు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవారు. అవునా? ఇప్పుడు మనం ఏం చెప్తామంటే పిరమిడ్ కట్టి చూడు, ధ్యానం చెప్పి చూడు అని చెప్పి. ప్రాపంచిక జీవితం ఏంటంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టడం ఏంటి? నువ్వు ఎంతో డబ్బు సంపాదించాలి. అవునా? ఇల్లు ఊరికే వస్తుంది ఏంటి? ఎంతో డబ్బు సంపాదించాలి, తర్వాత పెళ్లి కట్టాలి. తర్వాత పెళ్లి చేస్తుంటే నువ్వు పిల్లల్ని కనాలి, వాళ్ళు పెంచాలి, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయాలి. ఎంతో తతంగా ఉంది అక్కడ. అవునా? నీకు ఎంతమంది పిల్లలే? నాకు 2 పిల్లలు సార్. పెళ్లి చేసావా వాళ్ళకి? పెళ్ళి అయిపోయింది. 2 పెళ్లిళ్ళు చేసావా? ఇల్లు కట్టావా? కట్టాను సార్. నువ్వు ప్రాపంచికంగా చేసావా? నువ్వు ఇల్లు కట్టావు, పెళ్లి చేసావు. నువ్వు ఆధ్యాత్మికంగా కూడా పిరమిడ్ కూడా కట్టావు, దాన్ని కూడా చెప్పి చూసావు. నువ్వు 2 పూర్తి కంప్లీట్ మ్యాన్ అయ్యా. నువ్వు ఇవాళ కంప్లీట్ మ్యాన్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు, అది చేసావు నువ్వు. పిరమిడ్ కట్టి చూడు, ధ్యానం చెప్పి చూడాలని మనం అంటున్నాము, అది కూడా 2 చేసావా నువ్వు 2 కూడా పూర్తిగా చేసావు. ఇటు ప్రాపంచికాన్ని సక్సెస్ఫుల్, ఇటు ఆధ్యాత్మికాన్ని సక్సెస్ఫుల్. ఇవాళ కంప్లీట్ మ్యాన్.